పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఇక ఏపీలో కూడా మూసుకోవాలా? టీడీపీ నిర్ణయాలు కూడా ఇంచుమించు అలాగే. చంద్రబాబు చేస్తుంది కూడా అంతేలా ఉందా? తెలంగాణలో క్లోజ్ అయిపోయిన డోర్స్, ఇక ఏపీలో కూడా అదే పరిస్థితి ఉంటుంది అంటున్న తమ్ముళ్ళు. తెలుగుదేశం పార్టీకి ప్రత్యేకించి పరిచయ వ్యాఖ్యలక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ అనేది తెలియని వాళ్ళు ఎవరూ లేరు. అన్న నందమూరి తారక రామారావు చేపట్టిన ఈ పార్టీ, స్థాపించిన ఇదే పార్టీ చాలా విజయాలు సాధించింది. అయితే చంద్రబాబు రాకతో ఆ పార్టీకి కొంతవరకు మేలు జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తుంటే చంద్రబాబు ఆ పార్టీకి మేలు కన్నా కీడే ఎక్కువ చేస్తున్నారని ఇప్పటికీ అందరిలో ఉంది. ఎందుకంటే తెలంగాణలో ఆల్మోస్ట్ పార్టీ క్లోజ్ అయింది, ఇక ఏపీలో కూడా క్లోజ్ అయ్యేలా చేస్తున్నారని తమ్ముళ్ల బాధ. తెలుగుదేశం పార్టీ నాయకత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీ నేతల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారంలోకి రావాలని చంద్రబాబు నాయుడు కూటమిలోని మిత్రపక్షాలకు నొప్పి కలగకుండా నిర్ణయాలు తీసుకోవడం తెలుగు తమ్ముళ్లకు మింగుడు పడడం లేదు. 4.5 దశాబ్దాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీ డిమాండ్లకు తలొగ్గి తన పార్టీని నియోజకవర్గాల్లో బలహీనపరుచుకుంటుందన్న కామెంట్స్ తెలుగు తమ్ముళ్ల నుంచి వినిపిస్తున్నాయి. పిఠాపురం వర్మ విషయమే తీసుకుంటే ఆయన తన నియోజకవర్గం ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించడాన్ని తెలుగుదేశం పార్టీ నేతలే తప్పుపడుతున్నారు. ప్రస్తుతం వర్మకు జరిగింది, రేపు తమకు జరగదన్న గ్యారంటీ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో లేకపోవడం ఈ చర్చకు ప్రధాన కారణమైంది. మిత్రపక్షాలతో సఖ్యతగా ఉండడం తప్పులేదు, కానీ అదే సమయంలో టీడీపీని నియోజకవర్గంలో బలోపేతంగా ఉంచడం కూడా నాయకత్వం ముందున్న ప్రధాన లక్ష్యం. కానీ అధికారం కోసం నియోజకవర్గాల్లో బలమైన నేతలను తప్పించేస్తే రానున్న కాలంలో అసలు కేసులు వస్తుందన్న భావన తెలుగుదేశం పార్టీ నేతల్లో కలుగుతుంది. నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ నేతల మధ్య సఖ్యత అవసరమే, కానీ దాన్ని తీసుకురావడానికి ఏకంగా నేతను పదవి నుంచి తొలగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కూటమి లేకుండా ఎన్నికలను ఎదుర్కోలేమన్న భావన ఇప్పటికే టీడీపీ క్యాడర్లో బలంగా ఉంది. జనంలోనూ అదే అభిప్రాయం ఉంది. కూటమిని కట్టడంలో తప్పు లేదు, అలాగని మిత్రపక్షాలు తమ పార్టీ ఉనికికి ప్రమాదకరమైన డిమాండ్లు చేస్తే మాత్రం దానికి తలొగ్గడం మంచి సాంప్రదాయం కాదని టీడీపీ సీనియర్ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. ఎన్టీఆర్ కమ్యూనిస్టులతో కలిశారని, అలాగే ఇతర పార్టీలతో కలిశారని, కానీ పార్టీ నేతలను ఎప్పుడూ విస్మరించలేదని, కానీ నేడు మాత్రం నాయకత్వం అధికారంలోకి వస్తామన్న ఒకే ఒక్క కారణంతో పార్టీని నియోజకవర్గ స్థాయిలో బలహీనపరుస్తున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. మరి పార్టీ హైకమాండ్ ఇప్పటికైనా ఆలోచన చేస్తే మంచిదన్న సూచనలు వెలువడుతున్నాయి. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఎవరికి అంచనా ఉండదు. అలాగని రాజకీయాల్లో ఉంటున్నాం కదా అని చెప్పి అధికారం పరమావధిగా పనిచేస్తూ కూర్చుంటే ఎప్పటికైనా ఆ సీట్లు దూరం అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఇదే పరిస్థితిని మాజీ ముఖ్యమంత్రులు చాలామంది చూస్తున్నారు. అయినప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఎక్కడైనా సరే ముఖ్యమంత్రులు జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణలో చూస్తే రేవంత్ రెడ్డి, ఇటు ఆంధ్ర చూస్తే చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా చక్కగా జాగ్రత్తగా చూడాలి, లేకపోతే పరిస్థితులు మారిపోతాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.